న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని బిర్యానీ పాయింట్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. చికెన్, మటన్, బిర్యానీల కోసం క్యూ కట్టారు వినియోగదారులు. స్విగ్గీ, జొమాటో గిగ్ వర్కర్స్తో పాటు వినియోగదారులు కూడా బిర్యానీల కోసం ఎదురు చూస్తున్నారు. బాలనగర్లోని బిర్యానీ పాయింట్ వద్ద కొనుగోలుదారుల రద్దీపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరం అంతా న్యూ ఇయర్కి సంబంధించిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అటు ఈవెంట్స్లలో కొందరు పాల్గొంటే ఇక తమ ఇళ్లలోనే ఎంజాయ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇళ్లలోనే ఎంజాయ్ చేస్తూ ఎక్కువ మంది బిర్యానీకి సంబంధించినటువంటి ఇతరత్ర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసుకుంటారు. దీంతో పాటు కొందరు డైరెక్ట్గా ఈ రెస్టారెంట్కి వచ్చి కొంతమంది బిర్యానీకి సంబంధించి కానీ తర్వాత ఇతర ఆహార పదార్థాలు అనేటివి అందరూ కూడా కొనుగోలు చేస్తారు. సో ఇదే పరిస్థితి మనం చూడొచ్చు. కుక్కట్పల్లిలో ఉన్నటువంటి కుక్కట్పల్లి అండ్ బాలానగర్ మధ్యలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ వద్ద పూర్తిగా కూడా చాలా రద్దీతో కూడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు ఎక్కువగా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లకు సంబంధించి ఎక్కువగా ఆర్డర్లు రావడంతో పాటు ఇటు ఆర్డర్కి సంబంధించిన వారు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇక మరోవైపు ఇండ్ల నుండి అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. దీంతో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. అయితే నార్మల్ డేస్లో అయితే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. కానీ ఈ 31st రోజున ఇప్పుడు మనకి దాదాపు 9 అంటే ఈ మిడ్ నైట్ 10-11 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయి. కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కొందరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే అంటే ఇదే హోటల్ వద్దనే తింటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే తినేసి వెళ్తున్నారు. ఇక మరోవైపు ఎక్కువగా ఇక్కడ కొన్ని ఫేమస్ ఉన్నటువంటి ఏవైతే హోటల్స్ ఉంటాయో సో ఆ ఫేమస్ హోటల్కి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా ఇక్కడికే రావడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే రద్దీతో కూడుకున్నది. ఎక్కువగా స్విగ్గీ, జొమాటోకి సంబంధించి ఎక్కువగా వస్తున్నారు. సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎంతసేపు వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది? సో ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు వచ్చినాను సార్. రెగ్యులర్ ఇట్లే ఉంటుందా? లేదు. ఎంతసేపు వెయిట్ చేశారు మీ ఆర్డర్? ఎప్పుడో జస్ట్ వచ్చాను. ఎట్లా రెగ్యులర్తో పోలిస్తే ఆర్డర్లు ఎట్లా పడుతున్నాయి ఈరోజు? వాళ్ళ బాపటి వరకు ఎక్కడ అంటే ఏ ఏరియా పోతారు ఇక్కడ నుంచి ఎక్కువ? కూకట్పల్లి చూడొచ్చు. అంటే కొంతమంది ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఆర్డర్కి సంబంధించి, మరికొంతమంది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో పెద్ద ఎత్తున కొన్ని బిర్యానీలు ఎక్కువగా ఇక్కడ ఫేమస్ ఉంటాయి. సో కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకున్నా ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఎట్లున్నాయి అంటే పబ్లిక్ రోజుతో పోలి? ఎక్కువ దొరకలేదు అంత ఏం దొరకలే, పబ్లిక్ ఎక్కువ ఉంది. దేనికోసం వచ్చారు మీరు? బిర్యానీకి వచ్చిన. ఎంత టైం పడుతుంది? 1 hour పైన పడుతుందంట. దొరకలే, అందుకే ఫోన్ చేస్తున్నాను. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట అన్న. ఎంతసేపు పడుతుంది బిర్యానీ? ½ an hour పడుతుంది అన్న. నార్మల్ డేస్లో హాస్టల్కి వచ్చి ఓన్లీ టేక్ అవేకి వచ్చి నార్మల్ అయితే 10 minutes ఇచ్చేస్తారు. కానీ ఈరోజు 1 hour అబౌవ్ పట్టేటట్టు ఉందన్న. ఈరోజు ఓన్లీ అకేషన్ అని తప్ప జనరల్గా అయితే ఇంత క్రౌడ్ ఉండదు. 15 minutes ఇచ్చేస్తారు టేక్ అవే. ఎందుకు ఇక్కడ బిర్యానీ ఫేమస్? అవునమ్మా, సత్యబాబు బిర్యానీ ఫేమస్. ఈ సరౌండింగ్లో ఫేమస్. చూడచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రశాంత్ నగర్ అండి. ఎంతసేపు తీసుకున్నారా? ½ an hour అవుతుంది. ఇవ్వలేదండి, చాలా బిజీ కదా, న్యూ ఇయర్ కదా. రేపైతే ఎప్పటికి ఇక్కడికి తీసుకెళ్తాం, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ½ an hour అని చెప్తున్నారు. మేము వచ్చి ½ an hour అయింది, ఇంకా 15 నిమిషాలు అంటుంది. ½ an hour అయిందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? यूसुफगढ़ నుంచి ఆర్డర్. ఎంత టైం लगता ఆర్డర్? अभी जब से ठहरे 10 minute हो गया था. अभी तक नहीं मिला ఆర్డర్. పబ్లిక్ దో कितना है? చాలా పబ్లిక్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అన్న, ఈ కాలనీలోనే ఉంటాము. 906 నెంబరు 40 minutes బిఫోర్ తీసుకున్నాము, ఇంకా రాలే. సో అలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, సో టైం పడుతుంది. రెగ్యులర్ ఉంటుందా? రెగ్యులర్ ఉండదు, మామూలుగా టైంలో ఇలా ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ అవి కొంచెం క్రౌడ్ ఉంటుంది. సో చూడొచ్చు కదా, ఈ ఏరియా వాళ్ళంతా కూడా ఇక్కడికే వస్తున్నారు. దాదాపు నార్మల్ టైంలో అయితే 5-10 నిమిషాల్లో పార్సల్ ఇచ్చేది. కానీ ఈ టైంలో అంటే 31st కారణంగా ఎక్కువగా పబ్లిక్ రావడంతో టైం ఎక్కువగా తీసుకుంటున్నారు. సో కొంత ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కొంత తొందరగా ఇస్తున్నారు. ఇక మిగతా కొంతమంది యువకులు కూడా వచ్చి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారు. కొంచెం బిర్యానీకి ఫేమస్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా తీసుకెళ్తున్నారు. సో దాదాపు ఇంకొక గంట వరకు కూడా ఇంకా రష్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండ్లలో ఉండి తర్వాత ఈ ఎవరైతే యూత్ ఉంటారో కొంత మధ్యస్థం ఇచ్చిన తర్వాత ఆ
ఆకలి కోసం బిర్యానీ ఆర్డర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో ఎక్కువగా రష్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు ఈ బిర్యానీ సెంటర్కి సంబంధించి 10 నుంచి 15 మంది వాళ్ళ సిబ్బంది ఉన్నా కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్కి అందించలేకపోతున్నారు. అంటే అంత పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి, అంత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తున్నారు. సో మొత్తానికైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మాత్రం అటు పబ్బులు క్లబ్బులు అన్నీ నడుస్తున్నాయి, రెస్టారెంట్లు నడుస్తున్నాయి, బార్లు నడుస్తున్నాయి. సో అన్నిట్లలో రద్దీ ఉంది. అటు వైన్ షాపులలో రద్దీ ఉంది. దీనికి తోడు ఇటు బిర్యానీ సెంటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు దాదాపు 11-12 గంటల ప్రాంతం వరకు ఇవి క్లోజ్ చేయాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆర్డర్లు దాదాపు 20 నిమిషాల పాటు వెయిట్ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ వచ్చేటువంటి సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ ఆశాతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.